సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. వివరాలకు వెళ్ళే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. మండుతున్న ఎండలు, భయంతో ప్రజలకు గుబులు పుట్టిస్తున్న ఉష్ణోగ్రతలు. ఇవాల్టి మా సిటీ న్యూస్ ఫోకస్. అప్రమత్తంగా వ్యవహరించండి, అధికంగా నీటిని సేవించండి. వేసవి నేపథ్యంలో పాటించాల్సిన జాగ్రత్తలను సిటీ న్యూస్కు వివరించిన ప్రముఖ వైద్యులు సురేంద్ర నెహ్రూ. విజయవంతమైన మహనీయుల జయంతి ఉత్సవాలు. సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపిన కని ఉత్సవ కమిటీ నాయకులు. కనిలో తెలంగాణ అవతరణ పత్రిక కార్యాలయాన్ని ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ కుమార్. వివరాలు చూద్దాం. అగ్గై మండుతున్న ఎండలు జనజీవనాలను అతలాకుతలం చేస్తున్నాయి. రోజు రోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజానికానికి భయంతో గుబులు పుట్టిస్తున్నాయి. భగభగ మండుతున్న భానుడి ప్రతాపంతో రామగుండం అగ్నిగుండంగా మారుతుంది. వేసవికాలంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే సహజంగానే కోల్బెల్ట్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. అయితే ఈ దఫా ఎండలు ముందస్తుగానే ముదురుతూ వస్తుండడంతో రామగుండం ఏరియా ఇప్పటికే నిప్పుల కొలిమిని తలపిస్తుంది. ఉదయం 9 గంటల నుండే భానుడు నిప్పులు కక్కుతుండడంతో వివిధ అవసరాల నిమిత్తం బయటకు వెళ్లే ప్రజలు, ప్రధానంగా సింగరేణి, ఇతర పరిశ్రమల కార్మికులు ఉష్ణతాపాన్ని తట్టుకోలేక తల్లడిల్లిపోతున్నారు. ఇక ఉపరితల ప్రాంతాలలో పనిచేసే కార్మికులు నరక యాతనను అనుభవిస్తున్నారు. ఏప్రిల్ ప్రారంభం నుండి 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఎక్కడ చూసినా పగటిపూట రహదారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. మార్చి మాసం నుండే ఎండల తాకిడి భీకర రూపం దాలుస్తున్న నేపథ్యంలో మిగిలి ఉన్న 2 నెలల్లో ఎండలు ఇంకెంతటి ప్రభావాన్ని చూపుతాయోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎండ అగ్నిగుండమై కుమ్మరిస్తున్నది. ఏప్రిల్, మేల ఏ విధంగా ఉంటాయో తలుసుకుంటేనే భయమవుతున్నది. బయటికి వెళ్ళాలంటేనే ఎండలతో ఉడికిపోతున్న డ్యూటీలకు పోవాలన్నా చాలా కష్టమవుతుంది. అదేవిధంగా ఈ కోల్ బెల్ట్ ఏరియాలో ఈ అగ్నిగుండంలా కుమ్మరిస్తుంది కనుక బయటికి వెళ్ళాలంటే చాలా భయం అవుతుంది. ఈరోజు ఈ గోదావరి ఖనిలో సింగరేణి కార్మికులమైన మేము ఈ ఎండ బాగా విపరీతమైన ఎండ 9 గంటల నుంచి వెళ్ళే 40-45 డిగ్రీల ఎండ ఉన్నది. లోపలిని డ్యూటీ చేసి అక్కడ లోపల గరిలోకి వెళ్ళి ఎక్కి ఇంటికి రావాలన్న భయం అవుతుంది. ఇంత విపరీతమైన ఎండలు ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఈ రోజులు ఇంకా కొన్ని రోజులు అయితే ఇంకెంత ఎండలు ఉంటాయో ఈ ఎండలకు తట్టుకునే పరిస్థితి కనబడతలేదు. 12-11 మధ్యలో బయటికి వెళ్దామంటే ఎవ్వరు ఇళ్ళకి తెలుసుకో బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఉదయం 8 గంటలకి సుమారుగా 35 నుంచి 40 డిగ్రీల ఎండ చూపెడుతుంది. ఈ సూర్యభగవానుడు మా మీద ప్రతాపం చూపిస్తుందా లేకపోతే తెలంగాణ ప్రజల మీద ఇంకేమైనా జరుగుతుందో తెలియదు, కానీ బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. 11-12 గంటల ప్రాంతం అయిందంటే మాత్రం అసలు మినిమం 50 డిగ్రీల వరకు వస్తుందనేది కూడా అంచనా చెప్పలేకుంటున్నది. బయటికి వెళ్ళి కూరగాయలకు కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళి రావడం కానీ చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇక సింగర్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అండర్ గ్రౌండ్ పోయి వాళ్ళు బయటికి వచ్చి వాళ్ళు అసలు ఎట్లా జీవితం గడుపుతారు అనేది ఈ ఎండాకాలం అనేది అర్థం కాకుండా ఉన్నది. బయటి ప్రజలు కూడా వాహనాలు నడిపే వాళ్ళు కూడా 12 దాటిందంటే మాత్రం వాళ్ళు మిట్ట మధ్యాహ్నం అసలు రోడ్డు మీద ఎవరు అవుపడతలేరు. ఏప్రిల్, మే మాసంలో మరి 50 డిగ్రీలు ఉంటుందా 60 డిగ్రీలు ఉంటుందా అర్థం కాని పరిస్థితిలో ఉన్నదండి. ఈ సూర్యభగవానుడు మరి ఏం చేస్తాడో ప్రజలను తెలియదు. ఇదిలా ఉండగా ఎండల తీవ్రతతో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దర్మిలా ప్రజలందరూ, ప్రధానంగా చిన్నారులు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్యులు చెబుతున్నారు. మనిషి శరీరంలో 85% ఉండాల్సిన నీటి పరిమాణం తగ్గితే అనర్థాలు సంభవించే అవకాశాలు ఉంటాయని
అందుకని అధికంగా నీటిని సేవిస్తూ వీలైన మేరకు ఎండలో సంచరించకుండా ఉండడం శ్రేయస్కరమని సూచిస్తున్న ఖనికి చెందిన ప్రముఖ వైద్యులు సురేంద్ర నెహ్రూతో మా కరెస్పాండెంట్ పూదర్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఎండలు మండుతున్నాయి. ఉధృతమవుతున్న ఉష్ణతాపాన్ని తట్టుకోలేక ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో వేసవి బారి నుండి రక్షణ కల్పించుకునేందుకు పాటించాల్సిన జాగ్రత్తలపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ వైద్యులు సురేంద్ర నెహ్రూ గారు సిద్ధంగా ఉన్నారు. మీరు చెప్పండి, ఎండలు మండుతున్న ఈ ఎండలు ప్రజలపై ఎలాంటి ప్రభావాన్ని చూపే అవకాశాలు అంటారు? హీట్ వేవ్ ఒక కారణం మనం ఈక్వటోరియల్ రీజియన్లో ఉండడం, భూభాగం. రెండవది భూభాగం పైన ఓజోన్ లేయర్ రోజుకి తగ్గిపోవడం వల్ల మనకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కాలుష్యము, థర్మల్ ప్లాంట్స్, దానివల్ల మనకు కాలుష్యం పెరిగి రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగి ఆ హీట్ వేవ్ ఓజోన్ లేయర్ అనేది మనకి కాపాడుతుంది స్కిన్ మీద. దాని ద్వారా స్కిన్ మీద ఎఫెక్ట్ అయ్యి సన్బర్న్ అంటారు. సన్బర్న్ వల్ల ఆస్ట్రేలియాలోనూ అమెరికా లాంటి చోట స్కిన్ క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి. కానీ మనకి ఈక్వటోరియల్ రీజను భారతదేశంలో ఇప్పుడు దాకా మా హీట్ వేవ్ ఉంది, కానీ మనకి ఇంకా సన్బర్ను, స్కిన్ క్యాన్సర్స్ ఇక్కడ తక్కువ. హ్యూమన్స్ బాడీ సర్క్యులేషన్, బ్లడ్ మనది ఒక రేంజ్ వరకు టెంపరేచర్ వరకు మేనేజ్ చేయగలుగుతుంది. గుండె కానీ, కిడ్నీలు కానీ, బ్రెయిన్ కానీ, వీటన్నిటిలోనూ మనం హ్యూమన్ బ్లడ్ ఒక 10 degrees టెంపరేచర్ వరకు మేనేజ్ చేయగలదు. ఆ తర్వాత ఎక్కువ అటు డౌన్ బాగా తక్కువైనా అటు బాగా ఎక్కువైనా కానీ మనకి హార్ట్కి ప్రమాదం, బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చే అవకాశాలు, హార్ట్ స్ట్రోక్లు వచ్చే అవకాశాలు, తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది మన యొక్క వేరే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి. ఈ ఎండాకాలం వచ్చిందంటే మనం వడదెబ్బ అనే విషయాన్ని చాలా మటుకు వింటూ ఉంటాం. అసలు వడదెబ్బ అంటే ఏమిటి? ఇది వచ్చినప్పుడు అత్యవసరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? మనకి ఎక్కువగా వచ్చేది ఏంటంటే, బాగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు చాలామంది వాళ్ళ యొక్క లోపల షుగర్ ఉన్నా, ఇంక బీపీ ఉన్నా, ఇంకా ఏదైనా మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, పొటాషియం డెఫిషియన్సీ ఉన్నా వాళ్ళకి తెలియక తర్వాత ఈ హై టెంపరేచర్లో ఎండలో పనిచేసినప్పుడు ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ వల్ల ఒకటేసారి హైపోటెన్షన్లోకి వెళ్ళి బీపీ డౌన్ అయ్యి చెమటలు వచ్చి విమరోచనాలు, వామిటింగ్ లాగా వచ్చి పేషెంట్ కొలాప్స్ అవుతారు. అప్పుడు మనం ఎండలో ఉన్న వాళ్ళని కూల్ ప్లేస్లోకి తీసుకొచ్చి మొదటగా చేయాల్సింది, బట్టలో ఎక్కువ పాలిస్టర్ వాడుతున్నాం మనం, దానివల్ల హీట్ రేడియేషన్ బయటకు ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల కాటన్ వస్తువులు వాడి దానిపైన స్కిన్ పైన చల్లదనం తీసుకురావాలి. ఒకటేసారి 0 degrees కాకుండా మామూలు వాటర్, గోరువెచ్చని వాటర్ కానీ కొంచెం కోల్డ్ వాటర్ కానీ తీసుకొచ్చి ఒళ్ళంతా తడపాలి. మెయిన్ అది తీసుకోవాల్సిన జాగ్రత్త అది. తర్వాత గోరువెచ్చని నీళ్ళు కానీ దగ్గరలో ఆ వాటర్ తీసుకొని, మెయిన్ మన బాడీలో ఏమిటంటే భూమిలో కూడా 85% నీరు, 15% ల్యాండ్. అలాగే మన బాడీలో కూడా దేవుడు 85% వాటరు, 15% టిష్యూ ఉంటుంది. మన బాడీలో వాటర్ ఉన్న పరిస్థితి చాలామందికి తెలియదు. అన్ని టిష్యూల్లో కూడా మనకి ఉండేది ఎక్కువ నీరు శాతం. 85% వాటర్ ఉంటుంది మన బాడీలో. అది ఎప్పుడైతే తగ్గుతుందో సెల్ సైజ్ డిసింటిగ్రేట్ అయ్యి సెల్ ష్రింక్ అవ్వడం వల్ల హైపోటెన్షన్లోకి వచ్చి టాక్సిన్స్ అన్నీ రిలీజ్ అవుతాయి. మన హ్యూమన్ బాడీలో ఎన్ని ఆర్గన్స్ ఉన్నా, లివర్ ఉన్నా, బ్రెయిన్ ఉన్నా, హార్ట్ ఉన్నా, స్ప్లీన్ ఉన్నా, మెజారిటీ ఆఫ్ ఇట్ కంట్రీస్ 85% వాటర్ ఉంటుంది. కాబట్టి నీరు శాతం అనేది మనకి బాడీ లెవెల్ మెయింటైన్ చేయాలి. ఇంతకన్నా డౌన్ అయినప్పుడు మనకి ఇమీడియట్గా బాడీలో టాక్సిన్స్ రిలీజ్ అయ్యి అది కిడ్నీ మీద ప్రభావం, బ్రెయిన్ మీద ప్రభావం, హార్ట్ మీద ప్రభావం. మెయిన్ వీటి వల్ల వాసోడైలటేషన్ వచ్చి హైపోటెన్షన్లోకి పోతారు. అందుకని నీరు అనేది మనకి ఎండాకాలం 35 degrees దాటిన దగ్గర నుంచి ప్రతి ఒక్క డిగ్రీకి మనకి యొక్క రేడియేషన్ వల్ల ఎవాపరేషన్ అవుతుంది. ఎప్పుడైతే బాడీలో టిష్యూ వాటర్ పోతుంటుందో మనం డైలీ 1 లీటర్ బదులు 2 liters వాటర్ ఇంక్రీజ్ చేసుకుని తాగడం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. ఎండాకాలంలో ప్రధానంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు? ఎవరెవరు ఎక్కువ రిస్క్లో ఉంటారంటే మెయిన్ షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు, గర్భిణీ స్త్రీలు, బాగా చిన్న పిల్లలు, తర్వాత వయోవృద్ధులు 75 years దాటిన వాళ్ళు, తర్వాత ఇమ్యూనోడెఫిషియన్సీ పేషెంట్స్, క్యాన్సర్ మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళు, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా హై రిస్క్ గ్రూప్. వీళ్ళందరికీ తొందరగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళు హీట్ స్ట్రోక్కి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. వీళ్ళలో తొందరగా హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ హై రిస్క్ గ్రూప్. ప్రత్యేకించి స్త్రీలలో, గర్భిణీ స్త్రీలు మరీ జాగ్రత్త ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది.
అంటే ప్రధానంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు? వీళ్ళందరూ డైరెక్ట్ సన్లైట్ ఎక్స్పోజ్ కాకపోవడం ఒకటి, 10 నుంచి 2 దాకా వర్క్ ఎక్స్పోజరు, 10 గంటల నుంచి మధ్యాహ్నం 3-4 దాకా హైయెస్ట్ టెంపరేచర్ ఉంటుంది కదా, ఆ టైంలో బయటికి డైరెక్ట్ సన్కి ఎక్స్పోజ్ కాకుండా బయటికి రాకుండా చూసుకోవాలి. షేడ్లో ఒక నీడలో ఉండడం, తర్వాత వాటర్ ఎక్కువ తీసుకోవడము, తర్వాత రసాయనాలు ఏదైనా పర్వాలేదు జ్యూసులు కానీ ఏదైనా తీసుకోవాలి. ఎక్కువ మెయిన్గా ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. తర్వాత రసాయన పదార్థాలు అంటే మనం మల్టీనేషనల్ కంపెనీలు ఇచ్చే డ్రింక్స్ వాటి వల్ల హై షుగర్ కంటెంట్ ఉంటాయి కాబట్టి అవి అవాయిడ్ చేసి దేశీయ పదార్థాలు మన ఎప్పటి నుంచో చల్లటి పదార్థాలు కొన్ని వందల సంవత్సరాల నుంచి భారతదేశంలో ఉన్న అవి అయితే మంచిది, మజ్జిగ లాంటివి. పర్టికులర్గా చిన్నపిల్లలు వృద్ధుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఎక్కువగా మనం ఏమైందంటే ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం ఒకటి, చిన్నపిల్లల్లో రెండవది డైట్ కోక్స్ ఒకటి ఎక్కువయ్యాయి. డైట్ ఎక్కువ చేంజ్ అయింది, హై షుగర్ డైట్స్ వాడుతున్నాం మనం. ఎప్పుడు వాటిలో అంటే బాగా పాలిష్డ్ రైస్, బాగా పాలిష్డ్ ఆట, తర్వాత కేక్స్, తర్వాత ఈ బేకరీ ఫుడ్స్, జంక్ ఫుడ్ ఇవి తీసుకొని దాంతోపాటు మామూలు మన పాతకాలం లెక్క మజ్జిగ అలాంటివి వాడకుండా హై కార్బోహైడ్రేట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ లాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల తర్వాత క్రికెట్ ఆడుకుంటూ ఎండలో ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ జాగ్రత్త తీసుకొని మామూలు కుండలో నీళ్ళు ఎక్కువ వాడుకుంటూ మజ్జిగ, తర్వాత మన పాతకాలం నుంచి ఎప్పటి నుంచో వచ్చేటివి పదార్థాలు అవి తీసుకోగలిగితే మనకి ఇంకా మంచిది. థ్యాంక్ యూ సార్. ఎండలు మండుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని, అనర్థాలను కోరి తెచ్చుకోకుండా తగు జాగ్రత్త చర్యలు పాటించడం మంచిదని ప్రముఖ వైద్యులు సురేంద్ర నెహ్రూ గారు సూచిస్తున్నారు. అయితే ఎండలు మండుతున్న సమయంలో బయట తిరగకపోవడంతో పాటు అధికంగా నీటిని సేవించడం మూలంగా అనర్థాలను తొలగించే అవకాశాలుంటాయని ఆయన సూచిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్, సిటీ న్యూస్, గోదావరికని. బాబు జగజీవన్ రావు, జ్యోతిరావు పులే, బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు హాజరై జయప్రదం చేసిన వారందరికీ జయంతి ఉత్సవాల కమిటీ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్సవ కమిటీ కన్వీనర్ గొర్రె రమేష్ మాట్లాడుతూ ఈ నెలలో వరుసగా జరిగిన మహనీయుల జయంతి ఉత్సవాలు విజయవంతంగా కొనసాగాయని, ఇందుకు సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఉత్సవాలకు మాత్రమే పరిమితం కాకుండా తమ కమిటీ ఆధ్వర్యంలో దళితుల చైతన్యం కోసం చైతన్య యాత్రలు నిర్వహిస్తామని, సామాజికంగా రాజకీయంగా రాణించేలా శిక్షణా తరగతులను కూడా చేపడతామని చెప్పారు. కాగా పంజాగుట్టలో ప్రతిష్టాపించిన బాబాసాహెబ్ విగ్రహాన్ని తొలగించి డంప్ యార్డ్లో పడివేయడం దుర్మార్గమైన చర్య అని గొర్రె రమేష్తో పాటు కమిటీ ప్రధాన కార్యదర్శి ఎరకల పోచం తీవ్రంగా ఖండించారు. నిందితులపై ఎస్సీ ఎస్టీ కేసును నమోదు చేయాలని, అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి అదే స్థలంలో పునఃప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. బాబు జగజీవన్ రామ్, మహాత్మా జ్యోతిరావు పులే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ ఉత్సవాలు విజయవంతం కావడం కోసం మరి సహకరించినటువంటి పత్రికా విలేకరులకు, దళిత సంఘాలకు, అంబేద్కర్ సంఘాలకు, అదేవిధంగా బీసీ సంఘాలకు, అన్ని వర్గాల ప్రజలకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి దాదాపు 3 కార్యక్రమాలకు కూడా మరి విచ్చేసి ఆ యొక్క జయంత్యుత్సవాల సందర్భంగా మహనీయులను ఉద్దేశించి మరి ప్రసంగించినటువంటి స్థానిక శాసనసభ్యులు కోరకంటి చందర్ గారికి, రాజమణి గారికి, అదేవిధంగా సిపి సత్యనారాయణ గారికి, ఏసీపీ ఉమేందర్ గారికి, అలాభంగా మేము ఒక విన్నపం ఏంటంటే, అంబేద్కర్ యువన సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ జయంత్యుత్సవాల కమిటీ ఇదే ముగింపు కాదు. అయితే మేము భవిష్యత్ కార్యాచరణ కూడా తీసుకోబోతున్నాం. గతంలో దాదాపు 150 గ్రామాలలో మేము దళిత చైతన్య యాత్రలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా మేము దళితుల చైతన్యం కోసం, దళితులను ఆర్థికంగా, రాజకీయంగా, విద్య, ఉద్యోగ రంగాలలో మరి చైతన్యవంతం చేయడం కోసం మళ్ళొకసారి కూడా దళిత చైతన్య యాత్రలు పెట్టబోతున్నాం. అదేవిధంగా దళితులను సామాజికంగా, సాంస్కృతికంగా కూడా మరి వాళ్ళను చైతన్యం చేయడం కోసం శిక్షణా తరగతులు కూడా త్వరలోనే పెట్టబోతున్నాం అన్నటువంటి విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఇవాళ
ఈ ప్రాంతంలో మరి కొంత దళిత చైతన్యం కొంత సన్నగిల్లింది. అదేవిధంగా దళితులు ఒక రాజకీయంగాని ఉద్యమపరంగాని కొంత వెనుకబడి జరిగింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. మేము ఏం కారణం ఉన్నదని వెతకడం లేదు. ఈ కారణాలను మేము ప్లస్ చేసుకుంటూ, కారణాలను మేము సమీక్షించుకుంటూ ఇప్పటి నుండి భవిష్యత్తులో ఈ రామగుండం మున్సిపల్ ప్రాంతమే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా దళితులను రాజకీయంగా కానీ ఉద్యమపరంగా కానీ చైతన్యవంతం చేయడం కోసం తీవ్రంగా కృషి చేస్తామని తెలియజేస్తూ తరఫున అన్ని వర్గాల తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఆ సంఘటనకు బాధ్యులైనటువంటి వాళ్ళు ఎవరైనా కానీ టాప్ టు బాటం వరకు ఆ జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఇంకా పోలీస్ అధికారులు కావచ్చు, పార్టీల వాళ్ళే కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ మీద ఎస్సీ అటెస్ట్ యాక్ట్ నమోదు చేసి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకొని మళ్ళీ వెంటనే అక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడి నుంచి అయితే తీసినారో అక్కడనే పునః ప్రతిష్టాపన చేయవలసిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. హైదరాబాద్లోని పంజగుట్ట సెంటర్లో ఒక గుడిమల్ల రవీందర్ అని ఒక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో అంబేద్కర్ విగ్రహాన్ని తయారు చేసి పెడితే జిహెచ్ఎంసీ అధికారులు దాన్ని కూలగొట్టి ఇరుగొట్టి తీసుకుపోయి డంప్ యార్డ్లో పడేసారు. అది పిల్లి శవం అనుకున్నారా, నక్క అనుకున్నారా? అంబేద్కర్ గురించి వాళ్ళకు తెలుసా తెలియదా? అలా పొరపాటు చాలా ఉన్నది. ఆ సంబంధించిన అధికారి సూపర్వైజరా ఇంజనీరా తనని వెంటనే సస్పెండ్ చేయాలి, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది మనవాదుల కుట్ర ఉన్నది. వెనక జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ఒక బ్యూరోక్రాట్ రాజ్యాంగంలో ఆయన ఎంతలుగా చెప్పాడంటే నాకేం తెలియదండి, మరి వాళ్ళు పోయింది కూడా నాకు తెలియదు అంటాడు. అంత బాధ్యత రహితంగా జిహెచ్ఎంసీ నడుస్తున్నది. అంటే దీని వెనక మనవాదుల కుట్ర ఉన్నది. 2 రోజుల్లో మనవాదులు వెనకపోయి మళ్ళీ దాన్ని పెట్టించాలి, జిహెచ్ఎంసీల ఖర్చుతో వెంటనే ఇన్స్టాల్ చేయాలి. లేకపోతే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ఇతర దళిత వాళ్ళ మనసులన్నీ దెబ్బతీసినట్టు భావించవలసి వస్తుంది. 2 రోజుల్లో చేసి దానికి కాంప్లైంట్స్ దళితులకు కూడా క్షమాపణ చెప్పాలి, జరిగిపోయిందని మేము చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వము. ఇదిగాక నెక్లెస్ రోడ్ కోడి పెద్ద భారీ విగ్రహం పెడతామన్నారు, ట్యాంక్ బండ్ మీద అంబేద్కర్ది పెడతామన్నారు. మరి డబ్బులు లేవో మర్చిపోయినరా, నోటు చేసుకున్నారా లేదా, నాకు అదొకటి విచిత్రంగా ఉన్నది. అక్కడ పెట్టాలి, ట్యాంక్ బండ్ మీద నెక్లెస్ రోడ్ మీద పెట్టాలి. 3 రోజులు అంబేద్కర్ విగ్రహం. సరే పర్మిషన్ లేకపోవచ్చు, అది ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ కింద తీసుకున్నప్పుడు ఏం చేయాలి? దాన్ని పంచనామా చేసి జిఎంసీ అధికారులు రికవరీ చేసి దాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టు, లేదా మీ దగ్గర ఉంచుకోండి. దాన్ని తీసుకుపోయి శతకుప్పలు పారేసారు. ఎంత హీనం అది. అయితే అందులో పోలీసు పాత్రలు అండ్ ఆర్డర్ కొరకు వస్తారు, కానీ వాళ్ళు తీయమనరు, పెట్టమనరు. జిహెచ్ఎంసీ అధికారులు పూర్తి బాధ్యత వహించాలి, దాంతో కమిషనర్ కూడా బాధ్యత వహించాలి. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో జయంతి ఉత్సవ కమిటీ నాయకులు కంపల్లి సతీష్, కొంకటి లక్ష్మణ్, బొంకూరి మధు, శనగరపు రామస్వామి, దుబాసి బొందయ్య, దుర్గాప్రసాద్, హనుమంత్, నర్సయ్య, రమేష్, ప్రతాప్, ఉపేందర్, శ్రావణ్ కుమార్, శ్రీనివాస్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. గోదావరికంలో తెలంగాణ అవతరణ తెలుగు దినపత్రిక కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ కుమార్, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజరెడ్డి చేతుల మీదుగా కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ ఈ ప్రాంత సీనియర్ రిపోర్టర్ కిషోర్ యాదవ్ నేతృత్వంలో వెలువడుతున్న తెలంగాణ అవతరణ దినపత్రిక కార్యాలయం ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు. అయితే పత్రికలు, మీడియా అధికార ప్రతిపక్ష నేతల చేతుల్లోకి పోవడం మూలంగా పాత్రికేయులు అందించే వార్తా కథనాల్లో పస లేకుండా పోతుందన్నారు. మీడియా సంస్థల యాజమాన్లపై కొత్త చట్టాలు వస్తే తప్ప జర్నలిస్ట్ రంగానికి ప్రాధాన్యత రాకపోవచ్చని వారన్నారు. అయితే ఎంతో కష్టంగా ఉన్న ఈ సమయంలో ఒక పత్రికను వెలువరిస్తున్న కిషోర్ యాదవ్ సాహసం అభినందనీయమని వారు కొనియాడారు. ఈ పత్రికను పాఠకులు ఆదరించాలని వారు కోరారు. సోదరుడు కిషోర్ యాదవ్ అత్యంత ధైర్య సాహసాలతో మరి అనేక కష్ట నష్టాలు ఉన్నప్పటికీ కూడా భరిస్తూ ఆయన మిత్ర బృందం స్థానిక దినపత్రిక తీసుకురావడం అనేది హర్షదాయకం. ఈ తెలంగాణ అవతరణ ప్రారంభోత్సవం నుంచి ఇప్పటికి కూడా గమనిస్తున్నాను. చాలా విషయాల్లో కూడా ఏమాత్రం వెనకడకుండా ముందుకు వెళ్తున్నారు. అయితే ఈ పోటీ ప్రపంచంలో స్థానికంగా పత్రిక నడపడం అనేది
చాలా కష్టతరమైన బాధ. చాలా చూసాం, అనేక పత్రికలు రావడము, కనుమరుగు కావడము, అనేకమైన ఇబ్బందులు గురైన కూడా విషయం చూస్తున్నాం. కిషోర్ పరిస్థితి, తెలంగాణ అవతరణ పరిస్థితి అది ఉండకూడదు అనేది నా ఆకాంక్ష. అలా ఉండకూడదు అని అనుకోవాలంటే మన అందరం వారికి సహకరించాల్సిన అవసరం ఉంది. పత్రిక కొన్ని చదవాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా ప్రాంతీయ పత్రికలు, చిన్న పత్రికల మనుగడను అవసరం ఉంది. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉన్నది. అయితే అనేకమైన ఆటుపోట్లు వస్తాయి. వాటిని అన్నింటినీ కూడా ధైర్యంగా ఎదుర్కోవాలే సత్తా కిషోర్కు ఉన్నదని నేను భావిస్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో కూడా జర్నలిస్టుల పాత్రగా, మేధావుల పాత్ర, పత్రికల పాత్ర మనం చూసినాం. ఆనాడు వేలాది జిల్లాకు కనీసం ఒక 15 నుంచి 20 పత్రికలు గొంతుకగా, తెలంగాణ గొంతుకగా పనిచేశాయి. తెలంగాణ వచ్చిన తర్వాత అదే లక్ష్యంతో పనిచేయాల్సిన అవసరం ఉన్నది. మళ్ళీ తెలంగాణ, తొలి తెలంగాణ, మనం ఎన్నో తెలంగాణలు అనుకున్నాం. తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 2 దశలను జర్నలిస్టుల పాత్ర పోషించాలని కోరుకుంటూ, పత్రిక ఒక వాల్యూస్ను పెంచే విధంగా వారి సిబ్బంది పనిచేస్తారని ఆశిస్తూ, ఈ రోజుల్లో ఏ పత్రిక అయినా సరే ఒక పార్టీకి అనుబంధంగా ఉండడం, లేదా ఇతర పార్టీలను విమర్శించడం ధ్యేయంగా పెట్టుకోవడం, లేదా అక్కడక్కడ ఎల్లో జర్నలిజం లాగా కానీ లేదా బ్లాక్ మెయిలింగ్ టైప్లో కూడా చేస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ చాలామంది జర్నలిస్టులు మోరల్స్, ఎథిక్స్ అనేటి వాల్యూస్ని ఇంకా కాపాడుతూ ఉన్నారు. అందుకే ఈరోజు ప్రజల గొంతుక వినిపించగలుగుతున్నారని భావిస్తూ ఉన్నాం. అలాంటి దాంట్లో తెలంగాణ అవతరణ పత్రిక కూడా ముందుంటుందని, గోదావరికని ప్రాంతం నుండి వెలువడడం అందరికీ తెలిసినటువంటి మిత్రుడు ఒక సామాన్యుడే ఈ పత్రికను స్థాపించి సంవత్సర కాలం పూర్తి చేసుకోవడం చాలా సంతోషం. ఇప్పటి వరకు ఇక్కడ కార్మికులలో కానీ, రాజకీయ పార్టీల నుంచి కానీ ఈ తెలంగాణ అవతరణ పత్రిక గురించి ఎలాంటి ఇబ్బంది కలిగించినటువంటి కానీ, లేకపోతే ఒకరికి అనుకూలంగా వార్తలు రాస్తున్నారు అనేటువంటి కాంప్లైంట్ రాకుండా కార్మికుల వైపు నుంచి కానీ, ప్రజానీకం వైపు నుంచి సమస్యల పట్ల ఒక అనలైటికల్గా అనాలిసిస్ చేస్తూ ఒక ప్రజల్లో చైతన్యం కల్పించేటువంటి విధంగా పనిచేస్తున్నటువంటి ఈ పత్రికకి, వారి బృందానికి, ముఖ్యంగా ఎడిటర్, సబ్ ఎడిటర్, ఎగ్జిక్యూటివ్స్ అందరికీ కూడా మరొకసారి వారికి మా తరఫున అభినందన తెలియజేస్తూ, అనంతరం అతిథులను ఆత్మీయంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కిషోర్ యాదవ్, ఆర్ఏ డేవిడ్, వడ్డెపల్లి శంకర్, డాక్టర్ శ్రీనివాస్, జాన్ కెనడీ, నరేందర్ రెడ్డి, శంకర్, బి నరేందర్, చల్లా రవీందర్ రెడ్డి, టి సురేష్, వి సునీల్ తదితరులు పాల్గొన్నారు. గోదావరికంలోని శ్రీ గాయత్రి హై స్కూల్లో క్రీడా సాంస్కృతిక వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా జరిగిన కార్యక్రమంలో ఆ ప్రాంత కార్పొరేటర్ దాసరి ఉమాదేవి పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. క్రమశిక్షణ, పట్టుదలతో విద్యలో రాణిస్తూ విద్యార్థులంతా ఉత్తములుగా ఎదగాలని ఆమె కోరారు. మంచి విద్యార్థులు ఉంటేనే ఏదైనా సాధించగలుగుతారు. మరి దానికి నిదర్శనం మన గాయత్రి స్కూల్. ఇక్కడ ఉంటే ఒక మంచి క్రమశిక్షణ, నాణ్యమైన విద్య, ఈరోజు మంచి ప్రతిభతోటి ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా మరి ప్రతి క్షణం పిల్లల కోసం కష్టపడుతూ వారికి మంచి విద్యను అందిస్తూ ఉన్నారు. మరి విద్యార్థులందరూ కూడా ఎప్పుడైనా కష్టపడి ఇష్టంతో చదివితేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. దానికి ఇక్కడున్న టీచర్సే కానివ్వండి, పేరెంట్సే కానివ్వండి, పిల్లలని ప్రోత్సహిస్తేనే ముందుకు వెళ్తారు. దానికి ఇక్కడున్న పేరెంట్స్కి ఒకటే కోరుకుంటున్నాను, టీచర్స్ అందరూ కూడా పిల్లల్ని ప్రోత్సహించే విధంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
విజేతలకు అతిథులు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు ఓ సమ్మిరెడ్డి సమ్మారావు తదితరులు పాల్గొన్నారు. ప్రజల సహాయ సహకారంతోనే స్వచ్ఛంద సేవా సంస్థలు మరింత ముందుకు వెళ్లగలుగుతాయని స్వచ్ఛంద సేవా సంస్థల ఐక్యవేదిక సలహాదారుడు దయానంద్ గాంధీ పేర్కొన్నారు. ఈ మేరకు ఎటింగ్లైన్ కాలనీలోని సోమవారం సంతలో మనస్ఫూర్తి సేవా సంస్థ విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రామగుండం ప్రాంతంలోని స్వచ్ఛంద సంస్థలకు మంచి గుర్తింపు ఉందని, ఇట్టి సంస్థలను ఇతర గ్రామాల వారు ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నీడా రమేష్, ఊరకొండ స్వామి, లింగమూర్తి, సంధ్యారెడ్డి, అట్టం సంతు, ఠాగూర్, రామకృష్ణ, రాజు, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతి ఉత్సవాలను ఆదివారం గోదావరికని మందకుమ్రమ్మ కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు రాసపల్లి రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సామాజికవేత్త డాక్టర్ పెంట రాజేష్ పాల్గొని మాట్లాడుతూ హైదరాబాద్ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. సమాజాభివృద్ధికై యువత అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో వడ్డెపల్లి శంకర్, రొడ్డ సంపత్, మంద రవి, సాతూరి కృష్ణ, సురేష్ స్వామి, కుమార్, రాధమ్మ, సుజాత, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. తేదీ 16/4/2019 నుండి 22/4/2019 వరకు 7 రోజుల పాటు ఉదయం 8 గంటల నుండి 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడునని, 33 kV లైన్ కొత్తగా వేస్తున్నందున మరియు ఆయా సబ్ స్టేషన్ పరిధిలోని 11 kV లైన్లు వార్షిక మరమ్మతులు చేస్తున్నందున రామ్ మందిర్, జనగామ, ఫెర్టిలైజర్ సిటీ మరియు గౌతమ్ నగర్ సబ్ స్టేషన్లోని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నందుకు విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఏఈ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.